అసలు మనిషిది చివరి జన్మనా లేకపోతే ఇంకా జన్మలు ఉంటాయా అమ్మ? మనుషులు ఎన్ని జన్మలైనా ఎత్తుతానే ఉంటాడు, అంటే మనిషిగా ఎత్తడు అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరున్నారనుకుందాం, మీరు ఈ జన్మలో బాగా పుణ్యాలు చేశారనుకోండి, నెక్స్ట్ జన్మలో ఏ దేవకన్యగానో, ఓకే. ఏ మంచి లోకం దివ్యలోకంలోనో దేవతా స్వరూపంగా జన్మ అనేది ఉంటుంది. బాగా మంచిగా నారాయణ మంత్రము ద్వాదశాక్షరినో అష్టాక్షరైనా సాధన చేశారనుకోండి, హ్యాపీగా గోలోకంలోనో వైకుంఠంలోనో మీరు కూడా ఒక దేవతలాగా ఉంటారన్నమాట. ఓకే. అది చాలా గొప్పది కదా. సరే, చాలా పాపాలు లేకపోతే ఎంతసేపు తిట్టుకోవడం, మీ మనసు అన్సాటిస్ఫాక్షన్గా ఉందనుకోండి, ఏ జంతువు గానో ఏ క్రిమి గానో ఏ కీటకంగానో జన్మ తీసుకుంటారనమాట. చనిపోయేటప్పుడు ఆ పర్సన్ స్టేట్, మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అతని జన్మ కూడా. ఇంకా చనిపోయేటప్పుడు నా అల్లుడు నా ఆస్తి తీసేసుకున్నాడు, నా కొడుకులు నా ఆస్తి తీసేసుకున్నారు, వీళ్ళు నాశనం అయిపోవాలి అని కొంచెం చనిపోయారు అనుకోండి, ఆ అల్లుడి కోసం ఆ కొడుకు కోసం మళ్ళీ జన్మ తీసుకొని కక్ష సాధిస్తారన్నమాట. కాబట్టి చనిపోయే టైంలో ప్లెజెంట్గా రామనామమో అష్టాక్షరినో ద్వాదశాక్షరినో ఇంకా ప్రాణం పోతుంది అన్నప్పుడు మనిషికి తెలుస్తుంది, జపించుకుంటే ఉత్తమ జన్మలు వస్తాయి.